హలో ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన టాపిక్తో ఒక మంచి మాటతో నేను మీ ముందుకు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి, మీరు ఒక అందమైన పల్లెటూరులో మీ సొంత ఇంట్లో మీ బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆ రాత్రి ఇంటి కిటికీలోంచి చూసినప్పుడు ఎదురుగా ఒక పెద్ద చెట్టు, ఒక కిరాణా కొట్టు ఉన్నాయి. ఆ కిటికీ వేసి పడుకున్నారు. ఉదయం నిద్ర లేచి ఆ కిటికీ తెరిచి చూశారు. కానీ అక్కడ ఆ చెట్టు లేదు, ఆ కొట్టు లేదు. మీ ఇల్లు ఏకంగా 2 కిలోమీటర్లు ప్రయాణించి వేరే ప్రాంతానికి వచ్చేసింది. ఇదేదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్ లాగా ఉంది కదా. ఇల్లు కదలడం ఏంటి, ఊరు మారడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది కల్పన కాదు, ఇది అక్షరాల మన భారతదేశంలో ప్రతిరోజు జరుగుతున్న ఒక పచ్చి నిజం. మన దేశపు ఈశాన్య సరిహద్దుల్లో ఉన్న మణిపూర్ రాష్ట్రంలో లోక్తక్ అనే ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన సరస్సు ఉంది. ఆ సరస్సు మామూలు సరస్సు కాదు, అది గాలికి కదిలే దీవుల సరస్సు. ఆ సరస్సు నీటిపైన చిన్న చిన్న మట్టి దెబ్బలు కాదు, ఏకంగా కిలోమీటర్లు పొడవున్న దీవులు, ఆ దీవుల పైన వందలాది ఇళ్ళు, స్కూళ్ళు, గుళ్ళు, ఆఖరికి పోస్ట్ ఆఫీస్ కూడా నీటిపైనే తేలుతూ ఉంటాయి. వీటన్నిటిలో అత్యంత పెద్దది వందలాది మంది మనుషులు జీవిస్తున్న ఒక వింతైన గ్రామం. ఆ గ్రామం పేరు కరంగ్. అసలు 100 టన్నుల బరువున్న భూమి నీటి మీద ఎలా తేలుతుంది? ఆ తేలే భూమి మీద మనుషులు ఇళ్ళు ఎలా కట్టుకున్నారు? తుఫాను కనుక వస్తే ఆ ఇళ్ళు మునిగిపోవా? అసలు వాళ్ళ జీవితం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ ప్రపంచంలో మరెక్కడా లేని సైన్స్కు మరియు ప్రకృతి మధ్య ఉన్న ఒక అద్భుతమైన మ్యాజిక్, కరంగ్ ఫ్లోటింగ్ ఐలాండ్స్ మరియు మణిపూర్ లోక్తక్ సరస్సు రహస్యాన్ని గురించి తెలుసుకుందాం. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. నీటిపైన తెలియడే ఆ అద్భుతమైన లోకంలోకి ప్రయాణిద్దాం. ముందుగా ఒక లైక్, కుదిరితే షేర్ ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. లోక్తక్ సరస్సు. ఈ సరస్సు చూస్తే నీటిపైన పచ్చడి కార్పెట్ వేసినట్లు ఎటు చూసినా ఆకుపచ్చని రంగులో గుండ్రని వృత్తాంతాలని భూభాగాలు కనిపిస్తాయి. వీటిని స్థానిక మణిపూర్ భాషలో పుమ్డీస్ అంటారు. మరి ఈ పుమ్డీస్ అంటే ఏంటి? ఇవి రాళ్ళు కావు, అలా అని పడవలు కూడా కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా సరస్సులో చనిపోయిన మొక్కలు, వాటి వేర్లు, పాకుడు మరియు మట్టి ఇదంతా కలిసి ఒకదానికొకటి అల్లుకుపోయి ఒక భారీ స్పాంజి లాంటి బయోమాస్ లాగా తయారయ్యాయి. అది ఎంత గట్టిగా ఉంటుందంటే దాని మీద మీరు పరిగెత్తవచ్చు, ఇల్లు కూడా కట్టుకోవచ్చు, వ్యవసాయం కూడా చేయవచ్చుట. కానీ మీరు దాని మీద నడుస్తుంటే నేల మీద నడిచినట్లు ఉండదు. ఒక పెద్ద ఫోమ్ పరుపు అంటే మెత్తడి పరుపు మీద నడుస్తున్నట్టు మీ కాలు కొద్దిగా కిందకి దిగి మళ్ళీ పైకి లేస్తుంది. కానీ ఇక్కడ సైన్స్ చెప్పే ఒక మైండ్ బ్లాక్ అయ్యే నిజం ఏంటంటే, మీకు నీటిపైన కనిపిస్తున్న ఈ పుమ్డి అనేది కేవలం 20% మాత్రమే అట. మిగతా 80% భూభాగం నీటి అడుగున ఒక మంచు కొండలాగా మునిగిపోయి ఉంటుందట. అవి ఎలా బ్రతుకుతాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎండాకాలంలో సరస్సులో నీరు తగ్గిపోయినప్పుడు ఈ పుమ్డీస్ నెమ్మదిగా కిందకు దిగి సరస్సు అడుగున ఉన్న మట్టిని తాగుతాయి. ఆ మట్టిలో ఉన్న పోషకాలు తమ వేర్ల ద్వారా పీల్చుకుంటాయి. మళ్ళీ వర్షాకాలం వచ్చి నీరు పెరగగానే ఆ పోషకాలతో బలంగా తయారై మళ్ళీ నీటిపైన తెలతాయి. ఇది ఒక అద్భుతమైన న్యాచురల్ సైకిల్. దేవుడు స్వయంగా డిజైన్ చేసిన అద్భుతమైన టెక్నాలజీ ఇది. కానీ ఒక చిన్న పుండి తేలటం వేరు, ఏకంగా వందలాది కుటుంబాలు బ్రతికే కరంగ్ లాంటి ఒక పెద్ద ద్వీపం తేలటం వేరు కదా. ఆ కరంగ్ గ్రామ ప్రజలు ఆ నీటి మీద ఎలా బ్రతుకుతున్నారో వింటే మన కళ్ళు చెమ్మగిల్లుతాయి. లోక్తక్ సరస్సు మధ్యలో ఉన్న అతిపెద్ద తేలియాడే గ్రామం ఈ కరంగ్. ఇక్కడ నివసించే ప్రజలను మీటీ కమ్యూనిటీ అంటారు. వీళ్ల ఇళ్లను పుంషాంగ్స్ అంటారు. వెదురు బంగులు, చెక్కలు మరియు రేకులతో ఈ తేలే భూమి మీద ఇల్లు కట్టుకొని జీవిస్తూ ఉంటారు. వీరి జీవితం ఎంత సాహసంతో కూడుకున్నదో తెలుసా? ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతిదీ నీటితోనే ముడిపడి ఉంటుంది. పక్కింటికి వెళ్ళాలన్నా, టీ తాగడానికి కొట్టుకు వెళ్ళాలన్నా, చిన్నపిల్లలు బడికి వెళ్ళాలన్నా సరే ప్రతి ఒక్కరి దగ్గర ఒక చిన్న పడవ ఉండవలసినదే. మన ఇళ్ల ముందు బైక్లు, కార్లు పార్క్ చేసినట్లు వాళ్ళ గుడిసెల ముందు పడవలు పార్క్ చేసి ఉంటాయట. అసలు వీళ్ళకి కరెంట్ ఎలా వస్తుంది, త్రాగునీరు ఎలా వస్తుంది అనే కదా మీ ప్రశ్న. దానికి సమాధానం, గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం వీరికి సోలార్ ప్యానల్స్ అందించింది. వాటి ద్వారానే వాళ్ళ ఇళ్లలో బల్బులు వెలుగుతాయి. ఇక త్రాగునీరు కోసమైతే ప్రతిరోజు పడవల్లో కిలోమీటర్ల దూరం ప్రయాణించి మెయిన్ ల్యాండ్కి వెళ్ళి డ్రమ్ములో నీళ్లు తెచ్చుకుంటారు. మీకు ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పిన,
2017వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ కరంగ గ్రామాన్ని భారతదేశపు మొట్టమొదటి క్యాష్లెస్ ఐలాండ్గా ప్రకటించింది. అంటే ఈ నీటి మీద తేలే పల్లెటూరులో కూడా జనాలు స్మార్ట్ ఫోన్లు వాడి డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. మన టెక్నాలజీ ఎక్కడి దాకా వెళ్ళిందో చూడండి. కానీ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ ఐలాండ్స్ ఒక స్వర్గంలాగా ఉంటుంది. అదే ఒక వర్షమో లేదా ఒక పెద్ద తుఫానో వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించండి. గాలి తీవ్రత పెరిగినప్పుడు ఈ కిలోమీటర్ల పొడవున్న ద్వీపం మొత్తం నీటి మీద కదలడం మొదలవుతుంది. ఆ సమయంలో వాళ్ళ గుండెలు అరచేతులు పెట్టుకుని ఉంటారు. తమ ఇళ్ళు, తమ ద్వీపం కొట్టుకుపోకుండా ఉండడానికి వాళ్ళు 100 అడుగుల పొడవైన బలమైన తాళ్లను తీసుకొని సరస్సు అడుగున, అంటే సరస్సు ముందు ఉన్న రాళ్లకు లేదా చెట్లకు యాంకర్లాగా కట్టేస్తారు. ఒకవేళ ఆ తాడు తెగిందా, తెల్లవారేసరికి వాళ్ళ ఊరు ఉండదు. వాళ్ళ ఊరు ఇంకో 2 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోతుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆ సరస్సును వదిలిపెట్టి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి లోక్తక్ సరస్సు కేవలం నీరు కాదు, అది వాళ్ళ కన్న తల్లి. ఆ తల్లి ఒడిలోని వాళ్ళ జననం, ఆ నీటిపైనే వాళ్ళ మరణం. ఈ లోక్తక్ సరస్సులో కేవలం మనుషులు మాత్రమే కాదు, ప్రపంచంలో మరెక్కడ ఏ దేశంలోనూ చూడలేని ఒక అత్యంత అరుదైన మరియు వింతైన జంతువు కూడా జీవిస్తోంది. ఈ సరస్సులో కరంగ్ ఐలాండ్కి కొంచెం దూరంలో కేబుల్ లామ్ జాబో అనే ఒక నేషనల్ పార్క్ ఉంది. ఇది ప్రపంచంలోనే ఏకైక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. ఏకంగా 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక అడవి. ఇది మొత్తం నీటిపైనే తేలుతూ ఉంటుంది. ఈ తేలే అడవిలో సంగై అనే ఒక అరుదైన జింక నివసిస్తూ ఉంటుంది. ఈ జింకను డాన్సింగ్ డీర్ అని పిలుస్తారు ముద్దుగా. దీన్ని డాన్సింగ్ డీర్ అని ఎందుకంటారో తెలుసా? ఇది ఏమైనా మ్యూజిక్ తగ్గట్టుగా స్టెప్లు వస్తుంది అనుకుంటారా? కాదు. నేను ముందు చెప్పాను కదా, ఈ పుండి మీద నడుస్తుంటే నేల కిందకు కొంచెం స్పాంజీ లాగా దిగుతుంది అని. ఈ జింక ఆ తేలే భూమి మీద నడిచేటప్పుడు కింద పడిపోకుండా లేదా ఆ నీటిలో మునిగిపోకుండా ఉండటం కోసం తమ బరువును బ్యాలెన్స్ చేసుకుంటూ అటు ఇటు అడుగులు వేస్తూ మారుస్తూ చాలా విచిత్రంగా నడుస్తుందట. ఆ నడక దూరం నుండి చూసే వాళ్లకు ఆ జింక అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నట్లుగా కనిపిస్తుందట. కానీ ఆ డ్యాన్స్ వెనక ఉన్న అసలు నిజం ఏంటంటే, ఆ పుండీస్ మీద నడవడానికి ప్రకృతి దానికి నేర్పిన సర్వైవల్ ట్రిక్ అది. ఒకవేళ ఆ జింక కనుక అలా డ్యాన్స్ చేయకపోతే ఆ స్పాంజీ లాంటి నెలలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద ఈ సంగై జింకలు కేవలం 200 నుండి 250 మాత్రమే మిగిలిన్నాయి. అంటే ఇవి ప్రస్తుతం ఉన్న పులుల కంటే అత్యంత డేంజర్లో ఉన్న, అంతరించబోవడానికి సిద్ధంగా ఉన్న జంతువులు. మణిపూర్ రాష్ట్రం అయితే ఈ జింకను తమ స్టేట్ యానిమల్గా ప్రకటించి ఎంతో కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఇంత అద్భుతమైన ఏకోసిస్టమ్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా అంటే లేదు. మన మనుషులు డెవలప్మెంట్ పేరుతో చేసే కొన్ని పనులు ప్రకృతిని ఎంత దారుణంగా చంపేస్తాయో చెప్పడానికి ఈ లోక్తక్ సరస్సు ఒక సజీవ సాక్ష్యం. 1983వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి కోసం భారత ప్రభుత్వం సరస్సుకి ఒక చివరన ఇథాయ్ బ్యారేజ్ అనే ఒక పెద్ద డ్యామ్ను నిర్మించింది. మనకు కరెంటు వస్తుంది కదా, మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ డ్యామ్ వల్ల ఆ సరస్సుకి ఆ కరంగ్ ఐలాండ్ ప్రజలకు పట్టిన శాపం ఏంటో తెలుసా? డ్యామ్ కట్టక ముందు నేను ఒక సైంటిఫిక్ పాయింట్ చెప్పాను, గుర్తుందా? మొదట్లో ఎండాకాలంలో సరస్సులో నీరు తగ్గిపోయి ఈ పుండి కింద ఉన్న మట్టిని తాకి పోషకాలు తీసుకుంటాయి అని. కానీ ఎప్పుడైతే ఈ డ్యామ్ కట్టారో సరస్సులో నీటి మట్టం మొత్తం, అంటే వాటర్ ఫ్లో, సంవత్సరం పొడుగున ఒకే ఎత్తులో ఉండిపోవడం మొదలైంది. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఆ తేలియాడే పుండీస్ కింద ఉన్న మట్టిని తాకలేకపోతున్నాయి. మట్టిని తాకపోతే వాటికి పోషకాలు ఎక్కడి నుండి వస్తాయి? ఆహారం దొరకగా ఆ పుండీస్ నెమ్మదిగా సన్నబడిపోతున్నాయి. ఒకప్పుడు 2 మీటర్ల మందం ఉండే ఆ భూమి ఇప్పుడు కేవలం కొన్ని అంగుళాలకు పడిపోయింది. దీనివల్ల కరంగ్ గ్రామ ప్రజలు ఎప్పుడు, ఏ రాత్రి, ఏ గుడిసె నీటిలో మునిగిపోతుందో అని బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఒకప్పుడు పుష్కలంగా దొరికే చేపలు ఇప్పుడు దొరకడం లేదు. డాన్సింగ్ డీరుకు తినడానికి గడ్డి కరువైపోయింది. మనం కరెంటు కోసం నిర్మించిన ఒకే ఒక్క డ్యామ్ వేలాది ఏళ్లుగా అద్భుతంగా పనిచేస్తున్న ఒక న్యాచురల్ సర్క్యూట్ని బ్రేక్ చేసేసింది. ఇది ఎంతటి విషాదమో కదా. ఈ భూమి మీద మనిషి సృష్టించిన ఏ టెక్నాలజీ అయినా సరే 100 సంవత్సరాల తర్వాత శిథిలమైపోతుంది. కానీ ప్రకృతి సృష్టించిన ఈ లోక్తక్ సరస్సు, ఈ కదిరే కరంగ్ దీవులు ఒక జీవన కళాఖండాలు. నీటిపైన ఇల్లు కట్టుకుని పడవల్లో ప్రయాణిస్తూ ప్రకృతితో మమేకమై జీవిస్తున్న ఆ మీటి ప్రజల జీవితం చూస్తుంటే మనకు అర్థమయ్యేది ఒకటి: మనిషి ప్రకృతిని జయించాల్సిన అవసరం లేదు.
ప్రకృతితో కలిసి జీవించడం నేర్చుకుంటే చాలు. కానీ దురదృష్టవశాత్తు మన డెవలప్మెంట్ ఆ ఐలాండ్స్కి ముప్పుగా మారుతోంది. భవిష్యత్తులో ఆ కరంగ దీపం, ఆ కైబుల్లాం జాబో నేషనల్ పార్క్, ఆ డాన్సింగ్ డీర్ మన కళ్ళ ముందే మునిగిపోయి చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎప్పుడైనా సరే మీరు మణిపూర్ వెడితే ఖచ్చితంగా లోక్తక్ సరస్సును సందర్శించండి. ఆ తేలే భూమి మీద మీ పాదాలు మోపి అద్భుతాన్ని స్వయంగా ఫీల్ అవ్వండి. ముందు ముందు ఉండొచ్చు, ఉండకపోవచ్చేమో కదా. ఈ గుండెను తాకే అద్భుతమైన కరంగ్ ఫ్లోటింగ్ ఐలాండ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఈ నీటి మీద బ్రతికే మనుషుల గురించి విన్నప్పుడు మీకేమనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ప్రకృతిని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అలాగే బ్లాగ్స్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మన దేశంలో ఉన్న ఇలాంటి నమ్మశక్యంగా అద్భుతాల గురించి అందరికీ తెలియాలి, వాళ్ళు కూడా తీసి వీడియో చేయాలి కదా. ఇలాంటి మరెన్నో గూస్బంప్స్ తెప్పించే మిస్టరీలు, అద్భుతమైన టాపిక్స్ కోసం మన టీ టైమ్ టాపిక్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటా మరి. ఇక వెళ్ళే ముందు ఈరోజు మంచి మాట. నీవు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఒక కొత్తదనం ఉండాలి. అప్పుడే ప్రపంచం నిన్ను ప్రత్యేకంగా గుర్తిస్తుంది. నిన్నటి గెలుపును తలుచుకొని ఆగిపోకు, నిన్నటి ఓటమి చూసి కుంగిపోకు. నీ ప్రతిభను కొత్తగా ఆవిష్కరించడానికి ప్రకృతి నీకు ఇచ్చిన సరికొత్త అవకాశం ఈరోజు నీ రోజు. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.